ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు మన యేసయ్య నూతనమైన పునరుత్థాన దినం మనకిచ్చి తన చిత్తం తన కృపలో నడుచుపించుకుంటున్న గొప్ప దేవుని బట్టి ఒక వారమంతా ఆయనంతో ఆశీర్వదించి కాపాడి దీవించినాడు కదా. ఆ జీవం గల దేవుని ఈరోజు మనం ఎంతగానో స్తుతించి ఆరాధించుకుంటున్న దినముగా మనకి ఇచ్చినాడు. మరి అనుదినము నూతనమైన వాగ్దానముతో కూడా సజీవులకులో బ్రతుకుచున్న కలువరి ప్రేమలో ఉన్న బిడ్డలు మరి అనేక మందికి మరి సహాయం చేస్తూ యూట్యూబ్ ద్వారా వాగ్దానం ద్వారా వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి దేవుని వర్తమానమును అన్ని కుటుంబాలకు అందచేర్చున్న ప్రతి బిడ్డకున్న హృదయపూర్వక వందనాలు. కలువరి ప్రేమ ప్రతిదినము ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనను ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. అడుగుచున్నామా? మరి అలా అయితే ప్రభు ఖచ్చితంగా ఈ మాట దావీదు మరి ఆయన ప్రభు సన్నిధిలో ఈ విధంగా యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్మని బ్రతిమలాడుకున్నాడు. అయితే ఈరోజు నువ్వు నేను కూడా బ్రతిమలాడుకుంటున్నామా? అయితే బ్రతిమలాడుకున్నట్టు ప్రతి బిడ్డకు ఆయన ఏది నువ్వు అడుగుచున్నావో నీకు ఉత్తరము ప్రత్యుత్తరం ఇచ్చి నీ కుటుంబం నిన్ను ఆదరించి కాపాడబోచున్న గొప్ప దేవుడు కదా. ఆ జీవము గల దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచు ప్రతి కుటుంబానికి స్వస్థత ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. ఆయన స్తుతించి ఘనపరిచి వారు ఎవరైతే ఉంటున్నారో వారికి ఆనందము మహా సంతోషమే కదా. తన హృదయ అంతరములో యేసుక్రీస్తు ఎప్పుడు ఉంటున్నాడని, ఆయన స్తుతిస్తున్నానని, ఆయన గణపరుస్తున్నానని దావీదుకు నమ్మకం ఉన్నట్లు నీకు నాకుంటున్నదా? మరి ఆ విధంగా ఉన్నట్లయితే యెహోవానే నీవు స్తుతిస్తావు, ఘనపరుస్తావు, ఆయన సన్నిధిలో కనిపిస్తావు. కాబట్టి ఈరోజు మన ప్రభు మనతో అంటున్న ప్రతి మాటను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించదును. నువ్వు కూడా ఆలోచన ఇచ్చి ఆశీర్వదించి దీవిస్తున్నట్టు యెహోవానే, ఆయనే నా కర్త అయిన యెహోవా. ఆయన పట్ల నాకున్న ప్రేమను బట్టి ఈరోజు ఆయన నేను స్తుతిస్తున్నాను, ఆయన ఘనపరుచుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువే నిన్ను అన్ని విధాలుగా మన పైన ఆలోచన ఉంచిన మన దేవుణ్ణి ఉదయాన్నే లేగానే ఎంతో ఆయన ఆరోగ్యముతో లేచి ఆయన నామములో మనమందరం కూడా వాగ్దానం చూసుకుంటూ సంతోషిస్తున్నాం కదా. మరి ప్రభుని బట్టి నువ్వు స్తుతించాలా వద్దా? స్తుతించాలి, వాగ్దానం చూడాలి, అనేక మందికి నీలో ఉన్న సంతోషం తెలియపరచాలి. అదే మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా. మరి జీవం గల దేవుడు మనతో చెబుతూ ప్రతి ఒక్క మాట కూడా ఆయన అంటున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భారము యెహోవా మీదనే మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. నువ్వు స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తున్న బిడ్డ, ఆ భారము యెహోవా మీదనే మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని తండ్రి మనకు చెబుతున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఉత్తరం ఇస్తాడని ఆశపడుతున్నావా? అడుగుచున్న దానికి జవాబు దొరుకుతుందని మరి యోచన చేసి కూర్చుంటున్నావా? అయితే ఆయన అంటున్నాడు, నీ భారము యెహోవా మీదనే, నా మీదనే మోపము, నేనే నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పి ఆయన క్లుప్తంగా మనతో ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుచున్న జీవం గల దేవునిని నూతనమైన పునరుత్థాన దినమనందు నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తున్న బిడ్డ, ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు కనిపిస్తావా? కనిపించినట్లయితే నీ తండ్రి నీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తున్నాడు, ఉత్తరము ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎందుకనగా యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచుమని అడుగుచున్నావే,
అడిగిన ప్రతి బిడ్డకు ఫలితము దొరుకుచున్నదని వాక్యము సెలవిచ్చినది కదా. మరి సమయంలో మన ప్రభు మనలందరినీ అడిగిన ప్రతి బిడ్డకు ఉత్తరం ఇవ్వాలని బ్రతిమలాడుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం తండ్రి పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రునైనా. ప్రభువా నీ సన్నిధిలో దేవా నా మీద దృష్టించమని ఏ కుమారుడు కుమార్తె బతిమలాడుచున్నదో వారి భారమంతా నీ పైన ఉంచినట్లయితే నేనే మిమ్మలను ఆ భారమును మోయవాడు నేనని చెప్పినట్టుగా ప్రభువా మీరు చెప్పిన వాక్య ప్రకారం ప్రతి బిడ్డ భారమును తండ్రి తొలగించి వారు నా ప్రభు తేలికగా నా తండ్రి ఉత్సాహం సంతోషముతో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా మీకు ఆనందము సంతోషము మరి నా ప్రభు ఆ బిడ్డలో నుంచి వచ్చినట్లుగా నా ప్రభు మీ ఆనందం మీ సంతోషం పొందుకుంటే భాగ్యం ప్రతి బిడ్డగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.